పడుకోమ్మా, కదలకూడదు. ఆబ్జయ్ జ్యోతి, ఏంటి ఇలాగైపోయావేంటి జ్యోతి? ఏంటి ఆసుపత్రి వచ్చాకేమిటి? ఏమిటి మీరన్న జ్యోతి? ఈవిడేనమ్మా నరసమ్మ, మా జ్యోతి. జ్యోతి ఏంటి అలాగున్నావు? నిన్ను చూస్తుంటే నా సీటీ నేనే చింపేసుకోవాలనిపిస్తుంది. జరిగిన రైలు ప్రమాదం వల్ల ఈమె గతాన్ని మర్చిపోయింది. ఆవిడ ఊరేమిటో పేరేమిటో కూడా గుర్తులేదు. ఓరమ్మా ఓర్ నాయనో, ఎంత దురన్నాయం జరిగిపోయింది. అదే చూస్తున్నా ఇందాక నుంచి. ఏంట్రా నే కనిపించగానే బావా అలా వదులు బావా నీ ఎదురుగ్గా వచ్చి లటక్కన వాటేసుకునేది ఇవాళ పరాయి మడిసిని చూస్తున్నట్టు చూస్తుంది ఏంటా అని ఇదైపోతున్నాను. జ్యోతి, నేను జ్యోతి భుజంగాన్ని, నీ బావని వదులు. ఆయనేనమ్మా రూటు మార్చి నీ మీద చెయ్యి వేసినందుకు మీ అన్నయ్య నరికేస్తానన్నాడు ఆయన. ఏమిటి గోళ? ఈమె ఎందుకు ఇక్కడ ఆపారు? డాక్టర్ బాబు, ఇప్పుడు జ్యోతి అని మా మరదల పిల్ల, మా ఊరే. ఏంటా దీని పరిస్థితి ఇలాగొచ్చింది అని చూసి బాధపడుతున్నాం. తమరు వచ్చారు. ఐసి మీ బంధువా? ఈమె పేరేమిటో ఊరేమిటో తెలియక ఇబ్బంది పడుతున్నాం. వివరాల కోసం ఈమె ఫోటో పేపర్లో కూడా వేయించాలనుకున్నాం. మీరు వచ్చారు, మా సమస్య తీరిపోయింది. చూడమ్మా జ్యోతి, ఈయన మీ బావగారట. గుర్తుపట్టగలవా? ట్రై, వదులు, ప్రయత్నించు. వదులు వదులు వదులు. మా స్థిమితం లేని మనిషి ఏం గుర్తుపడుతుంది? నర్స్, ఈమె తీసుకెళ్ళండి. డాక్టర్ బాబు, మీకు దండం పెడతాను. మా మరదలు నాతో పంపేయండి, మా ఊరు తీసుకుపోతాను. ఈ స్థితిలో ఆమె డిశ్చార్జ్ చేయడానికి వీలేదు. పైగా ఆమె మీ బంధువేనని రుజువు చేయడానికి మీ ఊరి నుంచి 4 పెద్ద మనుషులు తీసుకురావాలి. 4 అండి? అలాగే. కానీ డాక్టర్ బాబు, అప్పుడప్పుడు వచ్చి చూసిపోవడానికి పర్మిషన్ ఇప్పించండి. అలాగే. అయ్యా, మతి స్థిమితం తప్పాక కూడా జ్యోతి మీద మీకు ఎందుకు ఈ ఆశ? ఉండరా, అక్కడే ఉంది రాజకీయం. మతి స్థిమితం సరిగా ఉంటే మనం మనవాడుతుంది. ఈ పరిస్థితిలోనే మెళ్ళలో పసుపు తాడు వేసేసామనుకో, రేపు తెలివి వచ్చాక లబోదీపమన్నా లాభం ఉండదు. అమ్మాయి ఆశ, ఏంటి నాన్నగారు? ఇవాళ నేను ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ ఓపెన్ చేస్తున్నానమ్మా. ఒక చిన్న ఉపన్యాసం రాసిపెట్టు. అదేమిటమ్మా, నీకు తెలిసిన టాపిక్కేగా, 4 ముక్కలు రాసిపెట్టు. నాకు అవన్నీ ఏం గుర్తులేవు నాన్నగారు, మీరే ఏదో ఒకటి రాసుకోండి. ఆశ, ఆ రైలు ప్రమాదం మన ఆశలో చాలా మార్పు తీసుకొచ్చింది లక్ష్మి. నువ్వు గమనించావా? అదేనండి నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఉండే పిల్ల ఇప్పుడు ఆట లేదు పాట లేదు. అసలు ఏమైందండి మన ఆశకు? ఆశ, ఏమిటి లైట్ కూడా వేసుకోకుండా ఒంటరిగా చీకట్లో కూర్చున్నావు? ఏమండి, మనం ఈ ఊరు దగ్గర ఎక్కడికైనా వెళ్ళిపోదామండి. అరే, నీకు జ్యోతిష్యం కూడా తెలుసా? నాకు నిన్ననే ఈ ఊరి నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. నిజంగా? అచ్చా, ఈ విషయం నిన్ననే మీ అమ్మ నాన్నలకు చెప్పాను. వాళ్ళను వదిలి ఉండలేవునని వాడు భయపడుతూ ఈ విషయం నీతో ఎలా చెప్పాలా అని తెగ మొదలు పడిపోతున్నారు. ఇప్పుడు ఆ సమస్య లేదు కనుక మనం హాయిగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడండి ప్రయాణం? రేపే. అమ్మా, ఆశా, రాయవరం అని మా తాతగారు ఊరని చెప్పానే, ఇదే. ఇక్కడున్న పొలాలు ఇల్లు ఈ మధ్యనే అమ్మేశాను. ఈ ఊళ్ళో రాము అని నాకు మంచి స్నేహితుడు ఉన్నాడు, చాలా మంచివాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమిటో. రాము, నిన్ను చూస్తుంటే తప్పు చేయడం సరే, తప్పు అనే మాట అనడానికే భయపడే మనిషిలా కనిపిస్తున్నావు. నీకు చిట్టపడడం ఆశ్చర్యంగా ఉండదయ్యా. రాము, జైలే బాబు విడిలే వాళ్ళు లిస్ట్ వస్తుంటే విన్నాను, అందులో నీ పేరు కూడా ఉంది. అవును, 4 ఏళ్ళు 4 గోడల మధ్యన పడున్నావు. ఆయన ఇంకెంతకాలండి హాయిగా మీ అమ్మ మీ చెల్లాయి ఇక్కడికి పోయి
సుఖంగా బతుకుదు కానీ. బాబు దమ్మా ఆమె తిందు గాని. వాడు నా కొడుకు, నేను పిలిస్తే తప్ప రాడు. అబ్బోయ్ మీ కొడుకు 9 నెలలు మోసి కన్నారుగా బాబు, వస్తాడేమో చూద్దాం, పిలవండి. బాబు రమ్మా, బాబు ఇట్రా నాన్న. బాబు ఇటు రారా, బాబు రమ్మా, ఇటు రావాలి. అమ్మ దగ్గరికి రా. ఏమన్నా అమ్మ దగ్గరికి రావా? రావాలి. ఎవరు వస్తారు? బాబు వస్తాడో నువ్వు వస్తావో? బాబు వస్తాడో నువ్వు వస్తావు? బాబు నా పార్టీ, నా వైపే వస్తున్నాడు. ఇటు ఇటు ఇట్రా. నాన్న దగ్గరికి వెళ్ళకు. ఇటు నువ్వు వస్తావు, బాబు వస్తాడో, రావాలి. మా నాన్న మీ పార్టీ టీ పార్టీయే. డిపాజిట్లు గల్లం చేసి లేడీస్ ముందు నా పరువు తీసేస్తావరా? ఓకే, రేపు డాడీ బిస్కెట్లు, డాడీ చాక్లెట్లు నా దగ్గరికి వస్తావే, అప్పుడు చెప్తాను రా నీ పని. బాబు ముద్దు పెట్టమ్మా. వెరీ గుడ్. మరి బాబు వాళ్ళమ్మా? చాలు, హాస్పిటల్ టైం అయింది, వెళ్ళిరండి. వస్తాను, బాయ్, టాటా. కూర్చోమ్మా. చూడు, ఇది అమ్మ బువ్వ, ఇది నాన్న బువ్వ, ఇది మావయ్య అరే జ్యోతి, నువ్వా? నేను ఇంకా ఎవరో అనుకున్నాను. అదేమిటి జ్యోతి అలా చూస్తున్నా? నేను మహాలక్ష్మిని. ఈ రోజే ఇక్కడ డ్యూటీలో చేరాను. ఏమైంది జ్యోతి నీకు? 3 ఏళ్ల క్రితం రైలు యాక్సిడెంట్ లో ఆమె జ్ఞాపక శక్తి పోయింది సిస్టర్. అప్పటి నుంచి పాపం ఇలాగే ఉంది. ఐసి ఆ కేసు మీరు చూడాలి. షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. ఆల్ ద బెస్ట్. దండాలు డాక్టర్ బాబు. ఏంటి ఇలా వచ్చారు? మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారట కదండి, పైగా 3 ఏళ్ళు అయిపోయింది. మీరుండగానే జ్యోతిని తీసుకెళ్లిపోదామని వచ్చానండి. సాక్ష్యాలు కావాలన్నారు కదండి, మా ఊరు మోతుబరులను తీసుకొచ్చాను. చెప్పండి అయ్యా. జ్యోతి భుజంగం బాబు గారి మరదలేనండి. ఇది ఊరందరికీ తెలిసిన విషయమే. మీరు నమ్మితేరా? మరి తమరు మాట్లాడరేమండి ప్రెసిడెంట్ గారు? నేనయ్యా ప్రెసిడెంట్నే కదండి అయ్యా. మమ్మల్ని ఇక్కడికి తోలుకొచ్చినప్పుడు నేను ప్రెసిడెంట్ని, దూదేకులు కారణమన్నారు కదండి అయ్యా. ఊరుకోవయ్యా. నేను ఊరుకోనా? నేనట్టు ఊరుకుంటానా? కర్ణాన్ని అయితే నాకు పరువు తక్కువ. ప్రెసిడెంట్ అన్నారని ఈ సొక్క, ఈ కండవ ఇవన్నీ ఎత్తుకొచ్చాను. ముందు తేల్తండి, నేను ప్రెసిడెంట్ కర్ణాన్నా? చూడు దస్తగిరే, అయితే కూనీ చేసి జైలుకి వెళ్ళి వచ్చినాడు కదా, నువ్వు ఎట్టా ప్రెసిడెంట్ అవుతావు? ప్రెసిడెంట్ నేను, నా మాట నువ్వు వినాల్సిందే. అయ్యా డాక్టర్ గారు, ప్రెసిడెంట్ గా నేను గుర్తున్నానా? సిస్టర్, ఈయన మీకు ముందే తెలుసా? ఎస్ డాక్టర్. ఈ భుజంగం జ్యోతి బంధువు కాదు, ఆమెది మా ఊరే. ఈ దౌర్భాగ్యుడికి ఆమెను అప్పగించకండి డాక్టర్. మహాలక్ష్మి, నువ్వు నా సీటీ చింపడానికి ఇక్కడ నర్సు ఉద్యోగంలో చేరావంటే నిన్ను హైదరాబాద్ ఆటో రిక్షాలోనో గజవాడ సిటీ బస్సులోనో ఎక్కించి ఊరేగించిన పాపం లేదు. నువ్వు దుర్బుద్ధితో వెళ్ళిన దొంగ సాక్ష్యం తెచ్చావని అర్థమవుతోంది. ఇంకోసారి ఇలా ప్రయత్నిస్తే పోలీసు రిపోర్ట్ ఇస్తాను, జాగ్రత్త. ఆహా, మా బాగా పెట్టారండి గడ్డి. పోలీసులకు పట్టివ్వడం కాదండి, పోలేరమ్మకు బలిచ్చినా బుద్ధి రాదండి దిక్కుమాలి వదవు. తప్పుడు మాట వదులుతున్నావు రే నారిగా. యారా పేనుగా? డాక్టర్ గారు, ఈ అడ్డమైన వాళ్లకు పచ్చ నోట్లు చూపించి తలాపాతిగా ఇచ్చే తప్పుడు సాక్ష్యానికి తీసుకొచ్చింది వీడేనండి. జ్యోతి అన్నయ్య నిష్కారణంగా జైలుకి వెళ్ళటానికి కారణం కూడా వీడేనండి. జ్యోతి తల్లిదండ్రులు దిక్కుమాలిన చావు చావటానికి కారణం కూడా వీడేనండి. అమ్మో, నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తామంటారు నక్కలా.
చాలే ఆపరా కుక్కనాయాల. ఇన్నాళ్ళు నీ ఉప్పు తిన్న పాపానికి ఒళ్ళంతా తుప్పు పట్టి ఈ చెయ్యి రాలిపోయింది. ఇన్నాళ్ళు వేరే గత్యంతరం లేక నీ పంచన పడున్నానే. ఛీ, అదేరా నేను చేసిన మహాపాపం. అందుకే ఇప్పుడు రూట్ మార్చాను. నారిగా నీ సీటీ ఎలా చింపాలో నాకు తెలుసు. డాక్టర్ గారు వీడు. ముందు మీరంతా ఎక్కడి నుంచి వెళ్ళండి. జ్యోతి నా చేతికి ఎలా సిక్కదో నేను చూస్తాను. పదండి, వెళ్ళిపోదాం, పదండి. అయ్యా, మీరు చాలా చాలా మంచి పని చేశారయ్యా. ఇట్స్ ఆల్ రైట్. వస్తానయ్యా. రాము, రాము. నారాయణ, అరే ఏమిటయా చేయమైంది? ఇదే ఆ భుజంగంగాడు కొరుకు తినేశాడు కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మన ఊరికి. అమ్మ చెల్లి ఎలా ఉన్నారు? మీ చెల్లెలు ఈ ఊళ్ళోనే ఉందయ్యా. ఇక్కడే ఉందా? ఈ ఊళ్ళోనే ఉంది. అయ్యో, రాత జరిగిన విషయాలు ఏవీ తెలిసినట్లేవు. రా రా. సిస్టర్, 5వ వార్డులో కొత్తగా చేరిన పేషెంట్ కి మళ్ళా ఫిట్స్ వస్తున్నాయి. మీరు త్వరగా రండి. పద. జ్యోతి, జ్యోతి, డాక్టర్. జ్యోతి, జ్యోతి కనిపించట్లేదు. నువ్వు వెళ్ళి డాక్టర్ మధుకు ఫోన్ చేయి. అలాగే పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేయి. అలాగే. నువ్వా రామం? రాముణ్ణి కాదురా, నీ పాలిట పరశురాముణ్ణి. నారిగా నీకు తూర్పాలో రాసిచ్చేస్తా. అది ఎప్పుడో సీలింగ్ లో పోయిందిగా. జ్యోతి లాంటి అమాయకత్తులకు అన్యాయం చేస్తావా? నారిగా జ్యోతి, రామ్మా, రా. నా సీటీ చింపుతావే. నీ తీసుకెళ్ళడానికి లే. ఇన్స్పెక్టర్, ఇతనే రౌడీని తీసుకొచ్చి మా పేషెంట్ కిడ్నాప్ చేయాలని ప్రయత్నం చేసింది. ప్లీజ్ అరెస్ట్. ఒరే రాముడు, మొత్తానికి నా సీటీ చింపేసి మనగాడిని అనిపించుకున్నావురా. ఇదే ఆఖరిది కాదు, మళ్ళీ జన్మ ఉంటది. ఆ జన్మలోనే నా జ్యోతిని నేను. ఏటయ్యా ఈ ఆలస్యం? ఊరంతా వచ్చి భాగవతం చూడాలా? నడండి. అమ్మా జ్యోతి, ఏమిటమ్మా అలా చూస్తున్నా? నేనమ్మా నీ అన్నయ్యని. ఆమెకి ఇంకా గతం జ్ఞాపకం రావటం లేదు. ఈ స్థితిలో ఆమెను ఇక్కడి నుంచి కదిలించడం అంత మంచిది కాదు. అలాగే డాక్టర్ గారు, నా చెల్లాయిని ఇక్కడే ఉంచి నయం చేయండి. పువ్వుల గోదావరి తల్లిలా నిండుగా కిలకిలా నవ్వే నా చెల్లిని ఎలా చూడలేకపోతున్నాను డాక్టర్. ప్రాణాలు ఫలంగా పెట్టైనా సరే డబ్బు సంపాదిస్తాను. డబ్బు కోసం వెనకాడకండి. ఈ లోకంలో నాకు చెల్లి తప్ప మరి ఇంకెవరూ లేరు డాక్టర్ గారు. బాధపడకండి, షీ విల్ బి ఆల్ రైట్. నాకు ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయింది. అయినా ఇక్కడ డాక్టర్లు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటారు. డాక్టర్, మీరేమనుకోకపోతే జ్యోతిని మీ వెంట తీసుకెళ్తే బాగుంటుందని. అవును డాక్టర్ గారు, నా అభిప్రాయం. ఓకే, అలాగే. నాకు ట్రాన్స్ఫర్ అయింది మా అక్కగారు ఊరే గనక ఆమె కూడా జ్యోతిని తన కన్నబిడ్డలా చూసుకుంటుంది. అలాగే, నేను మీతో పాటు వస్తాను. అక్కడే ఉండి ఏదో పని చూసుకుంటాను. అలాగే.
అక్క అక్క రా తమ్ముడు రా. ఈవిడేనక్క జ్యోతి. రామ్మా రా. తమ్ముడు నీ గురించి అంతా రాశాడు. ఈ ఇల్లు నీదే అనుకోమ్మా. ఏమిటమ్మా అలా చూస్తున్నా? అక్క అమ్మా జ్యోతి, ఆమె డిస్టర్బ్ చేయదక్క. ఆమె ఏం చేస్తుందో గమనిద్దాం. ఏదో క్లూ దొరకొచ్చు. పుత్తడి బొమ్మలా ఉన్న ఈ అమ్మాయికి ఈ అవకరం ఏమిటో. ఆ దేవుడికి ఏదో ఒక కొరత పెట్టడం ఇష్టం లాగుంది. జ్యోతి, నీకేమైనా గుర్తొస్తుందా? ఇంతకుముందు పెయింటింగ్స్ వేసేవారేమో గుర్తెచ్చుకోండి. పెయింటింగ్ అంటే బొమ్మలు. ఎస్, మీకు బొమ్మలు వేయడం వచ్చు. ఇంతకుముందు మీరు ఎన్నో అందమైన బొమ్మలు గీశారు. అందులో ఏ ఒక్క బొమ్మలైనా గుర్తెచ్చుకోండి ప్లీజ్. లేదు, నా జ్ఞాపకం లేదు. నాకే గుర్తు రావడం లేదు. ఆశా, ఇన్నాళ్ళు ఎంతో తెలివిగా నన్ను మోసం చేశావు. ఇవాళ పట్టుబడిపోయావు. ఏమిటండి, ఏ విషయంలో పట్టుబడ్డాను? పెళ్లి కాకముందు ఎన్నో అందమైన బొమ్మలు గీసావు. ఆ రోజు సగంలో ఆపేసిన ఈ బొమ్మని అప్పటి నుంచి ఇలాగే వచ్చేసావు. ఈ బొమ్మని ఎప్పుడు పూర్తి చేయాలని నీ ఉద్దేశం? ఇదా, నేను ఇంకేమిటోనని బెదిరిపోయానండి. ఈ బొమ్మని వెంటనే పూర్తి చేయాలి. నీకు కావాల్సిన రంగులు బ్రష్లు అన్ని ఇప్పుడే కొనుక్కొస్తాను. ఎందుకు? బొమ్మ వేయడానికి. మీరు ఇదివరలో వేసిన బొమ్మైనా సరే, లేదా మీకు గుర్తుండిపోయిన ఏ మనిషినైనా ఏ దృశ్యాన్నైనా మీకు గుర్తున్నంత వరకు వేయండి. నాకేం గుర్తు రావడం లేదు. నేనేం గీయలేను. గీయగలరు, ప్రయత్నించండి. ఏమండి, ఏమిటండి నాకు ఈ పరీక్ష? ఎందుకండి నన్ను ఇంత బలవంతం చేస్తున్నారు? అది కాదు ఆశ, పరిపూర్ణమైన సంతోషం ఆనందం నిండి ఉన్న మన ఇంట్లో ఏది అసంపూర్తిగా మిగిలిపోకూడదు. పూర్తి ఆశ, ప్లీజ్ ఆశ, పూర్తి ఆశ, దీన్ని పూర్తి ఆశ. నేనేం వేయలేను. నాకు చీకటి తప్ప ఇంకేం గుర్తు లేదు. బాగా గుర్తు చేసుకోండి. ఆ కారు చీకటి వెనుకనే మిణుకు మిణుకుమంటూ ఎక్కడో ఓ కాంతిపుంజం ఉండకపోదు. ఆ వెలుగు రేఖ మీ జీవితానికి వెలుగునివ్వగలదు. గుర్తు చేసుకోండి ప్లీజ్. లేదు, నాకు గుర్తు లేదు. నాకేం గుర్తు రావడం లేదు. ఆశా, ఏమిటిది? నా వల్ల కాదు, నా చేత కాదు. నన్ను మన్నించండి. నమస్కారం డాక్టర్ బాబు. నమస్కారం. ఏ రాము, నీ ఆటో రిక్షా ప్రొఫెషన్ ఎలా ఉంది? బాగానే ఉందండి. చెల్లై కోసం లోపల ఉంది. అమ్మా జ్యోతి, ఎలా ఉందమ్మా ఇప్పుడు? నీకోసం పళ్ళు తెచ్చానమ్మా. ఇంకా నేను గుర్తుకు రాలేదా అమ్మా? ఎప్పుడు అన్నా అన్నా అని తీయగా పిలిచేదనివి. పాపం, ఆ పిల్లని వాళ్ళ అన్నయ్యని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది మధు. నిజమేక, ఎన్ని విధాల ప్రయత్నం చేసినా జ్యోతి గత స్మృతులు గుర్తుకు రావటం లేదు. ఓ విషయం చెప్పనా మధు? ఏంటక్క? కొందరి జీవితాల్లో పెళ్లి ఊహించలేని మార్పు తెస్తుందంటారు. అంటే ఏమిటి నువ్వు అనేది? ఎందుకు, జ్యోతికి పెళ్ళైతే మళ్ళీ మామూలు మనిషి అవుతుందని నా నమ్మకం. ఈ స్థితిలో ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వు. అవును మధు, మీరిద్దరూ పక్క పక్కనే నుంచుంటే చూడ ముచ్చటైన జంటగా కనిపిస్తారు నాకు. ఆలోచించు మధు. వృత్తికి అంకితమైన డాక్టర్ పేషెంట్ గురించి ఆ విధంగా ఊహించలేడక్క. వాడిపోయిన తీగకు ఆధారం చూపించి పాదు చేసి నీరు పోయడం తప్పంటావా? నువ్వేమైనా చెప్పు. జ్యోతి ఉన్న ఈ స్థితిలో ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ఆమె గురించి మనం ఇలా మాట్లాడుకోవడం మంచిది కదక్క.
డాక్టర్ గారు మీరా? రాము కాదు? అవును సార్, మనని ఊరిచ్చి ఆటో వేయడం మొదలెట్టాను. అలాగా, నిన్ను చూసి 4-5 సంవత్సరాలు లేదు, అందుకే అనుమానం పట్టలేకపోయాను. పద మన ఇంటికి వెళ్ళి. అలాగే పదండి. అలాగా, నా పెళ్ళప్పుడు నీ శుభ్రాకి పంపించాను, నువ్వు ఊళ్ళో లేవని తిరిగి వచ్చి. ఇదిగో వీడే నా సుపుత్రుడు బాబు. ఇదిగో ఆటో అంకుల్. ఆటో ఎక్కుతావా? ఆటో ఎక్కుతాడట. వెళ్ళెక్క. ఆటో కొడతావా? మోగించాలి మోగించాలి మోగించాలి. వద్దు. ఒక క్షణం ఆలోచించు. నీ అన్నయ్యను కలవడం వల్ల నువ్వు జ్యోతివని, ఆశవు కావని బయటపడితే నీ బ్రతుకు ఏమవుతుంది? నీ భవిష్యత్ ఏమవుతుంది? ఆచా, రాయవరంలో రాము అని నా స్నేహితుడు ఉన్నాడని చెప్పానే, అతను ఆటో తోడుకుంటూ ఇక్కడే ఉంటున్నాడు. మన ఇంటికి వచ్చాడు. కాఫీ తీసుకెళ్ళి. ఆచా, వినిపించలేదా?